ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు ఆర్యవైశ్య సంఘం నేతలు. జగద్గిరిగుట్ట బస్టాప్ దగ్గర సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత స్వీట్లు పంచి పటాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఆర్యవైశ్యులను పట్టించుకోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం బాగుందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో పేదవారికి ఎంతో సంవత్సరాల నుంచి వైశ్యులు ఎదురు చూస్తున్న కోరిక ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారి తరఫున నెరవేరడం జరిగింది. వారికి మా వైశ్య తరపున వైశ్య సంఘం తరపున వైశ్యులు అందరి తరపున కూడా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు జగద్గిరిగుట్ట ఆర్యవైశ్య సంఘము, అలాగే వాసవి కన్యక పరమేశ్వర దేవస్థానం వ్యవస్థాపక కమిటీ, మేడ్చల్ జిల్లా కమిటీ తరపున అందరి తరపున కూడా ఈరోజు చాలా ఆనందంగా జరుపుకోవడం, అలాగే రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అగ్రవర్ణంలో పేదలు కూడా ఉన్నారని చెప్పి పట్టించుకున్నందుకు ధన్యవాదాలు చెప్తూ మేము ఈరోజు జగద్గిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం తరపున, టెంపుల్ కమిటీ తరపున, మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున కూడా ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా వైశ్యులు అందరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞత. ఎన్నో ఏళ్ళుగా మేము ఈ వైశ్య కార్పొరేషన్ కావాలని పోరాడాము. ఆ కళ ఈరోజు నెరవేరింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా మంచి రోజు ఈరోజు, చరిత్రలో లిఖించబడే రోజుగా చెప్తున్నాము. మా వైశ్య కులాన్ని ఉద్ధరించినందుకు, గొప్ప కులాలైనా మాలో బీద వాళ్ళు ఉన్నారని గుర్తించినందుకు ధన్యవాదాలు.